బైన్సా పట్టణంలో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు మరియు ఆచార్యుల వారి యొక్క సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు చూస్తూ ఉంటే యావత్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సమ్మేళనం మనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటగా మా విద్యార్థులందరి తరపున ఏదైతే మాకు విద్య బోధించినటువంటి గురువులకు, మా విద్యార్థులు యావత్తు ఏదైతే 1980 నుంచి ప్రారంభమైనటువంటి ఈ విద్యాశాల మరియు ఇప్పటి వరకు మరి చదివినటువంటి విద్యార్థులు అయితే పలు ఉన్నత ఏదైతే స్థానాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరి తరపున మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ బృందానందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకంగా చూస్తూ ఉంటే 1000 మంది విద్యార్థులు ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం, మరి ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతం చేసినందుకు మా విద్యార్థులందరికీ కూడా, ఇక్కడ చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఒకటి మనవి చేస్తా ఉన్న విద్యార్థులందరికీ, మనము ఏదైతే మనకు బోధించినటువంటి మన పాఠశాల, మనకేదైతే సంస్కారం నేర్పినటువంటి మన పాఠశాలను మరువద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఎక్కడున్నా కూడా మన పాఠశాలకు మనం అభివృద్ధి చేపిద్దాం. ఏ కష్టంలో ఉన్నా కూడా మనం ఈ పాఠశాలను మనం సహకారాలందరం అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోమారు ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం విజయవంతం చేసుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరోమారు విద్యార్థులందరి తరపున ఉపాధ్యాయ బృందానికి పాదాభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాము. భారత్ మాతా కీ జై. చాలా రోజులు మాది 2006 10th బ్యాచ్. 20 సంవత్సరాల తర్వాత ఈ రోజు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం ఎక్కడైనా ఏదైనా మర్చిపోవచ్చు అని మన బేస్ స్కూలింగ్ ఇక్కడ వచ్చిన జ్ఞానంతోనే మనం ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్స్ సర్వ్ అవ్వగలుగుతాను. నేనున్నన్ని రోజులు భవిష్యత్తులో కూడా నాకు టీచ్ చేసిన గురువులను మాత్రం మర్చిపోము. అండ్ ఇక్కడ స్కూల్ మెమోరీస్ ఇవేవి తిరిగి రావు. ఇప్పుడున్న జనరేషన్కి మనము చేసిన అల్లరి కానీ, మనం అప్పుడు ఫిజికల్గా ఆడిన గేమ్స్ కానీ ఏవీ లేవు. ఇక్కడ నేర్పిన విలువలు, మెయిన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ అంటేనే విలువలు, డిసిప్లిన్, మన ముందు ఏం జరిగింది, సంస్కృతము, సదాచారంలో మనకు అన్నీ తెలిసాయి. ఇలాంటి ఇంకా మనము ఇది ఇంకా డెవలప్ అయితే మన పిల్లలను కూడా ఇలాంటి స్కూల్స్లోనే చదివించాలని నేను నెక్స్ట్ తెలియజేయాలనుకుంటున్నాను. భావి భారత పౌరులకు చదువుల తల్లి ఓడితో విద్యతో పాటు సమగ్ర వికాసాన్ని బోధించే పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరం కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నాయి. మిగతా అన్ని పాఠశాలల కంటే విభిన్నంగా ప్రణాళికతో విద్యాబోధన సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలు బోధిస్తున్న తమ విద్యార్థుల కోసమే ప్రత్యేక శిబిరణ నిర్వహిస్తూ ప్రత్యేక పాఠశాలను రూపొందించి సదాచారం, సంస్కృతితో విలువతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో తమదైన శైలిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పాఠశాలలో చదివినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 2006 బ్యాచ్ నాది. నాకంటే ముందున్న జూనియర్స్, సీనియర్స్ అందరినీ కలిసాను నేను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా ప్రత్యేక అభినందనలు. వచ్చినందుకు ధన్యవాదాలు. ఆచార్యులకు నా ప్రత్యేక పాదాభివందనలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.